గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక అయిన మరియ యొద్దకు గాబ్రియేలును దేవదూత దేవుని చేత పంపబడెను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కావున పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడని అనబడెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. కైసరు అగస్తు వలన ఆజ్ఞ, ప్రజలందరూ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళవలెను. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. మీ సత్రమునందు స్థలము ఉన్నదా? మీ సత్రమునందు స్థలం ఉన్నదా? మా సత్రములందు స్థలం లేదు, కానీ పశువుల పాకలో స్థలం ఉంది, అదిగో వెళ్ళండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండెను. అరే చలి కావుదాం కట్టలదే పోన్రా. అరే మస్తు ఆకలి అవుతుంది రా, తిందాం పట్టండి రా. అరే ఏం తెచ్చినావు రా? ఏముంటాయిరా తినడానికి, అవే రొట్టెలు తెచ్చిన. అరే నువ్వేం తెచ్చినావు రా? చేపల కూరరా. అరే నువ్వేం తెచ్చినావు రా? పట్టండి రా తిందాం. అప్పుడు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతం జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము. వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. Star of wonder, star of night,
crown him again, King forever, ceasing never over us all to reign. Frankincense to offer have I, incense owns a deity nigh. Prayer and praising voices raising, worship Him God Most High. Myrrh is mine, its bitter perfume breathes a life of gathering bloom. Sorrowing, sighing, bleeding, dying, sealed in the stone cold tomb. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Angels we have heard on high, sweetly singing all the plains and the mountains in reply, echoing their joyous strain. Oh, Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. ఈ విధముగా మన పాపములను భరించుటకు మరియు మనకు రక్షణ దయచేయుటకు క్రీస్తు జన్మించును. దాని ద్వారా మనం నిత్య జీవమును పొందవచ్చును. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అయ్యగారు వచ్చి మా సర్దేస్కి పిల్లలతో ఫోటో దిగాల్సింది కోర్చు. అమ్మగారు అయ్యగారు పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరూ రండి.